కళ్యాణి, బాబు నెల్లపిల్లాడిగా ఉన్నప్పుడు రేవతి వీడిని ఒళ్ళో పెట్టుకుని వీడి భవిష్యత్తు గురించి ఎన్ని కలలు కనేదో, వీడిని ఎంతో గొప్పవాణ్ణి చేయాలని, ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దాలని, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకునే వాళ్ళ చేయాలని తన మూగ భాషలో నాకు తెలియచెప్పేది. కానీ వీడికి అమ్మను దూరం చేసి నేను దూరం అయిపోయి అనాథ అనే ముద్రతో ఈ లోకంలో వీడిని ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోతున్నాను. విష్ణు, ఎందుకలా మాట్లాడతా? బాబు ఏనాటికి అనాథ కాడో. వీడికి అమ్మని నాన్నని అన్ని నేనే పెంచుతాను. వీళ్ళమ్మ కలలకి ఆశయాలకి రూపంగా వీడిని తీర్చిదిద్దుతాను. చితరించి బాబు మీ కొడుకు కాదు, మన కొడుకు. రామచంద్ర ప్రసాద్ గారు, మీరు చెప్పిన ప్రకారమే అమ్మాయి గారి పేరున అల్లుడు గారి పేరున రాయించి తెచ్చిన డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ. వస్తానండి. మంచిదండి.